రోజు రోజు కుక్కిపోతుంది. వారికి దీనంగా మారిపోయింది. వారి ఆ విషయం దేవుడే మాట నన్ను చూస్తేనే పక్కన పండుతున్నారే. అయ్యో ఇంకా నా పరిస్థితి. పండితుడు శ్రీరామచంద్రుడు నా పూర్వజన్మ పుణ్యము నాకు లభించారని ఎంతో సంతోషపడుతుంది కదా. ఆ రోజు వారు పద్యంలో చెప్పినట్టు ఇది ఎవరిని వదిలిపెట్టదని చెప్పినట్టే జరిగినది కదా. వారి ఇంటూ కాలేదు. ఆ సంగతి నాకు తెలియదు. స్నానానికి నేను కలిసి సిద్ధముగా ఉంచుతాను. ఇప్పుడు స్నానం చేయడానికి అవకాశం లేదు. చింతామణికి తలనొప్పి వచ్చింది. శీఘ్రముగా వెళ్ళవలసినది. అదంతా జరిగే కావద్దు. పై కాలకుండానేమి నీ కడుపులో ఎంత పురుగులతో నేను ఎరుగునా. అది నూతనముగా గృహప్రవేశం వచ్చి చూసిపోవాల్సిన ఉత్తమానం వచ్చింది. వచ్చి చూడగలిగే మీరు దాని ఆజ్ఞ నా ఆజ్ఞ కావాలని దూరాలు లేకపోయినా దూరాలు నీకు అప్పుడెలా ఉన్నది కావాలి. మీతో కొంచెం మాట్లాడవలసిన రాధా, ఈ పూట శీఘ్రముగా వెళ్ళవలసిందని చెప్పి ఉంటుంది కదా. మరి కానీ ఈ పూట నా విన్నప్ప విలువలకు వెళ్ళని తెలుసుకోలేదా? మావా హరిచంద్ర అయిపోయినా
ఏమంటావు? అన్యాయమే, అక్రమమే, కానీ దానికి ఇప్పుడు కట్టకట్టబడిన లాభం లేదు. నా హృదయం పరాధీనం అయిపోయాడు. ముఖ్యముగా కలిసి ఇందువల్ల మనసు పరాధీనమైనది కాదు. విలయ సంపత్తి లేని అంటే నీ ఎందు లోపం ఉన్నదని ఎవరన్నారు? రంభ కంటే నేర్పగలదని, భూదేవి కంటే ఓర్పగలదని. చాలా నీకెందుకు లోపం ఏదో చెప్పమంటావు, అంతేనా? నీకెందుకు లోపం ఏదో చెప్పమంటావు. వింటావా? వింటావా? నీవు పెండ్లలోనే నీ వద్ద దర్శనమే దేవతా దర్శనం నన్ను సంపూర్ణగానే బ్రతికించగానే మీ చేతిలోనే ఉంటుంది. నా ప్రాణములు ఇప్పటికీ నా ప్రాణములు ఇప్పటికీ ఒక్కసారి చూడము దేవు చేర్చాలి మోహాంధకారము నన్ను ఒక నల్ల కోసం చేసి వేసిన పొంగుతున్న వ్యామోహ సముద్రమునందు నేను ఒక బిందువునై ఉన్నాను. వ్యసన ప్రవాహము ఎందాకో నెట్టుకొని పోతున్నది. ఆ ప్రవాహంలో ఎందాక నెట్టుకొని పోతున్నానో నాకే తెలియకున్నది. ప్రస్తుతం ఎందుకంటే చెప్పదగినది ఈ పరమాత్మను మనసు నిలుపుకొని రామ ఇక నా పైన ఆశ ఎవరో వస్తున్నారు. వచ్చాను తప్పక వచ్చాడు కదా. మరలా వచ్చాడు.
తప్పులల్ల సహించి పెంచి సంపన్నుని దేశి అభాగ్యుడెలో ఇక నేను తీర్చుకోదనే తొలే తన అభివృద్ధితో పరవాడు తండ్రి ఏ గుణగణ మేలు